హలో ఫ్రెండ్స్, ఉషోదయ పలుకులకు స్వాగతం. మన లోపల ఉన్న దానితో పోలిస్తే మన ముందు ఉన్నది, మన వెనుక ఉన్నది చాలా చిన్న విషయాలు. ఎన్నో విజయాలు సాధించిన తర్వాత కూడా అసంతృప్తికి కారణం ఏమిటి? ఏ కారణం లేకపోయినా ఏదో కోల్పోయిన భావన ఎందుకు? అంతా సక్రమంగా జరిగిపోతున్నా ఏదో మిస్ అయిన లోటు. ఇంత సంపాదించినా ఏమీ లేనట్టుగా ఎందుకు ఉంది అంటే వారెప్పుడూ వారి మనస్సు మాట వినలేదన్నమాట. ఒక వ్యక్తి వీధి దీపం కింద దేనికోసమో వెతుకుతున్నాడు. అటుగా పోతున్న ఇంకొక వ్యక్తి దేనికోసం వెతుకుతున్నావు అని అడిగాడు. తాళాల కోసం ఆ వ్యక్తి చెప్పాడు. ఎక్కడ పోగొట్టుకున్నారు? ఆ వ్యక్తి అడిగాడు. ఇంటి దగ్గర అని సమాధానం చెప్పాడు. మరి ఇక్కడెందుకు వెతుకుతున్నారు? ఎందుకంటే మా ఇంట్లో లైట్ లేదు కాబట్టి అన్నాడు. మనం కూడా అంతే. లోపల పోగొట్టుకున్న దానికోసం బయట వెతుకుతున్నాం. మనమంతా జీవితంలోని మాధుర్యాన్ని అనుభవించలేనంత యాంత్రికంగా జీవితాన్ని గడిపేస్తున్నాం. మీ బ్యాంక్ ఖాతాలో కోట్లాది రూపాయలు ఉన్నాయి, కానీ మీకు ఆ విషయం తెలియకపోతే ఏం ప్రయోజనం? త్రవ్వకాలు జరపనిదే నిధులు ఎలా దొరుకుతాయి? మన లోపల నిక్షిప్తమై ఉన్న భాండాగారం యొక్క తాళం తెరవవలసింది మనమే. నాకే ఎందుకు అని మదనపడే బదులు ఎందుకు కాదు అనుకోవడం వల్ల సరైన ఆలోచనలు వస్తాయి. అడగండి, అడిగింది ఇవ్వబడుతుంది. సరైన ప్రశ్నలు సరైన సమాధానాలను ఇస్తాయి. ఆల్ హఫీద్ అనే సంపన్న రైతు తనకున్న పొలం సాగు చేసుకుంటూ చాలా సంతోషంగా జీవించేవాడు. ఒకరోజు ఒక జ్యోతిష్యుడు అతనికి వజ్రాల గని దొరికే యోగం ఉందని, దానికోసం ప్రయత్నించమని, వజ్రాలు లభ్యమైతే ఒక దేశాన్ని కొనవచ్చని, తన సంతానమంతా మహారాజుల్లా బ్రతికేలా చేయవచ్చని బోధించాడు. ఆల్ హఫీద్కి ఇది బాగా తలకెక్కింది. ఆ రోజు రాత్రి ఆల్ హఫీద్ తన పడగ్గదికి ఒక నిరుపేదలా ప్రవేశించాడు. అతను ఏదో కోల్పోయాడని బీదవాడు కాలేదు. అతను ఎందుకు బీదవాడయ్యాడంటే నాకేదో తక్కువ ఉంది అనే అసంతృప్తి వల్ల. అసంతృప్తి ఎందుకు వచ్చింది అంటే నా దగ్గర ఏమీ లేదు అనుకోవడం వల్ల. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మర్నాడు ఉదయమే ఆ జ్యోతిష్యుణ్ణి కలిసి తాను ఎలాగైనా అపరిమితమైన ధనవంతుడవ్వాలని తన కోరికను వెల్లడించాడు. ఇద్దరి మధ్య సుదీర్ఘ సంభాషణ తర్వాత ఎత్తైన శిఖరాల మధ్య తెల్లని ఇసుక మీదుగా ప్రవహించే నదుల్లో వజ్రాలు దొరుకుతాయని జ్యోతిష్యుడు చెప్పాడు. ఆల్ హఫీద్ తన పొలం అమ్మేసి ఆ ధనాన్ని తీసుకొని కుటుంబాన్ని వేరొకరికి అప్పగించి వజ్రాల వేటకై బయలుదేరాడు. సంవత్సరాల తరబడి శ్రమతో పాలస్తీనా, యూరప్ అంతటా తిరిగి వజ్రాలు లభించక చివరికి బికారిగా మారిపోయాడు. ఇక ఏమాత్రం ఆశ లేని అతను స్పెయిన్ సముద్ర తీరంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సమయంలో ఒకరోజు ఆల్ హఫీద్ నుంచి పొలం కొన్న వ్యక్తి ఒక ఒంటెను పొలం దగ్గరలో ప్రవహిస్తున్న నీటి వాగులో నీరు త్రాగిస్తుండగా అక్కడ తెల్లని ఇసుకలో నల్లని రాయిపై సూర్యరశ్మి పడి ఇంద్రధనస్సు రంగులతో మెరిసిపోవడం గమనించి దానిని బయటకు తీసి చూస్తే అది ఒక వజ్రం. ఆ పొలమంతా వజ్రాల గని. అతడే దానికి యజమాని అయ్యి కోటీశ్వరుడయ్యాడు. అదే ఆల్ హఫీద్ తన పొలం సాగు చేసుకుంటూ తృప్తిగా ఉంటే ఒంటరితనం, బీదరికం, బికారి జీవితం, దిక్కులేని చావుకు బదులుగా వజ్రాల గనులకు యజమాని అయి ఉండేవాడు. ఈ కథలోని ఆశ్చర్యకరమైన, దురదృష్టకరమైన నిజం ఏమిటంటే మనలో ఎంతోమంది ఆల్ హఫీద్లున్నారు. తనదైనటువంటి వజ్రాల గనుల కోసం తనలో తప్ప అన్ని చోట్ల తిరుగుతూ వెతుకుతుంటారు. వజ్రాలు మన లోపలే వేచి చూస్తూ ఉన్నాయి. ఒక అరుదైన ప్రతిభ రూపంలో వాటిని పట్టి సానబెట్టి పాలిష్ చేయాల్సింది ఎవరికి వారే. రోడ్డు మీద రాయిని తీసి ఎవరూ జోబులో వేసుకోరు. వజ్రమైతే అందరికీ కావాలి.